హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అను మేక్ స్మార్ట్. ఈరోజు కార్తీక పురాణం 21వ అధ్యాయం పురంజయుడు ఓటమి నుండి గట్టెక్కుట. యుద్ధము భీకరమైంది. తలలు తెగిన మొండెములతో, గుర్రాలు ఏనుగులు కళేబరాలతో, ఆహాకారాలతో రుద్రభూమిలా ఉన్నది రణక్షేత్రం. కాంబోజిరాజు ధనుర్బాణములతో పురంజయునిపై దూసుకుపడ్డాడు. శరం పరంపరాని కురిపించాడు. పురంజయుడు వేసిన బాణాలను ఒడిసిపట్టి, నీ బాణాలను నీ మీదికే ప్రయోగిస్తున్నాను అంటూ శరం పరంపరను కురిపించాడు. పురంజయుని శరీరాన్ని నొప్పించాడు. విజయ అవకాశాలు మృగమైపోయి పురంజయుడు సంధ్యా సమయమున కోటలోనికి పారిపోయాడు. అంతఃపురాన ఏకాకి అయి విచారిస్తున్న పురంజయుని చెంతకు సుశీలుడనే పురోహితుడొచ్చాడు. రాజా, శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వ్యర్థమైనది. దైవ బలం ఉంటే గాని నీకు జయం దుర్బలం. ఇది కార్తీక మాసం, శుభప్రదమైన మాసం. రేపు కృత్తికా నక్షత్రంతో కూడుకున్న కార్తీక పౌర్ణమి. శ్రీహరిని ఆరాధించు. ఆయన భక్తవరదుడు. ఇష్టకామ్య సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు. విజయుడివై నీ రాజ్యమును నీవు గెలుచుకుంటావు అని ప్రబోధించాడు. ఆ మరునాడు ప్రాతకాలాన నదీ స్నానం చేసి, దీపారాధన చేసి, షోడోపచారాలతో శ్రీహరిని పూజించి, వేద విధులకు విప్రులకు దాన ధర్మములు చేసి అంతఃపురానికి బయలుదేరాడు. ఆ సమయంలో మెడనిండా తులసిమాలలు, నుదుటన భుజాలపై విష్ణునామాలు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురై, మహారాజా, విచారించకు. నీ సైన్యాన్ని కూడగట్టుకొని శత్రువుని ఎదిరించు. విజయుడవై వర్ధిల్లుతావు. నీ రాజ్యం నీకే దక్కుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించాడు. అందుమీదట పురంజయుడు ధైర్యోత్సవాలు కూడగట్టుకుని యుద్ధములో తలపడి శత్రురాజులను చిత్తుగా ఓడించాడు. జనక మహారాజా, శ్రీహరి కరుణా కటాక్ష గొప్పతనం వలన తండ్రి ఇచ్చిన విషాన్ని అమృతంగా మార్చి ప్రహ్లాదుని బ్రోచాడు. శ్రీహరిని కటాక్షం వలనే ధ్రువుడు చిరంజీవై అత్యున్నత స్థానాన్ని పొందాడు. ఈ కార్తీక స్నానము, దీపారాధన, స్వామి అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని, ఇపస్థ సిద్ధిని కలుగజేస్తాయి. భక్తవత్సలుడైన శ్రీహరి కృపాకటాక్షములకు పాత్రులై వశిష్ఠ, వ్యాస, అంబరీష, శుకశౌనికాది మహామునులు తరించారు. నిరాకారుడు, నీరజాక్షుడు, నిర్వికల్పుడు, సహస్ర భానుతేజుడు, సర్వాంతర్యామి, నిత్యానందుడు, నిరంజనుడు, చతుర్భుజ భువనాలను కుక్షి అందుంచుకొని కాపాడు శ్రీమన్నారాయణునికి కృపకు పాత్రుడు కాగల కుంట కన్నా మిన్నైనది ఏదియూ లేదని రాజర్షి శ్రీహరి యొక్క కీర్తి, కార్తీక మాస ఔన్నత్యాలను పరిపర విధాల వివరించారు. కార్తీక మాసం 21వ అధ్యాయం పారాయణం సమాప్తం. పురంజయుని ఓటమి అధ్యాయం సమాప్తం. శివార్పణమస్తు. కార్తీక దామోదర చరణారవిందార్పణమస్తు. Thank you for watching my video. Please subscribe and share and watch my playlist. Hi friends, welcome to my channel.